పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ, మీరు ప్రజాప్రతినిధుల, వీధి రౌడీల? మీరు రాజకీయాలు చేయడానికి వచ్చారా, బయట రోడ్ల మీద ఫైట్లు చేయడానికి వచ్చారా? సరే, చూసే వాళ్ళకి విషయం అర్థం కావడానికి సింపుల్గా ఒక లైన్లో చెప్తాను. పాడి కౌశిక్ రెడ్డి కొన్ని డెరోగేటరీ కామెంట్స్ అరికపూడి గాంధీ మీద చేశాడు. ఎందుకు చేశాడు అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్గా ఎవరిని పెట్టాలి అని ఆలోచించినప్పుడు అపోజిషన్ పార్టీ నుంచి పిఎస్సి చైర్మన్గా బేసిక్గా కాంగ్రెస్ పార్టీకి అర్హత ఉన్న వాళ్ళకంటే తక్కువ సీట్లు లేకపోతే వాళ్ళతో సరిసమానంగా సీట్లు ఉన్న ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్ ఓవైసీకి తీసుకొచ్చి పిఎస్సి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్గా మరి రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేస్తుంది కదా. ఏ రాజకీయ పార్టీ అని అలాగే చేస్తుంది కదా. ఇప్పుడు ఎవరో శుద్ధపోసలు కాదు. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపులు చేద్దాము అనుకుంటున్న ఈ గోడ మీద పిల్లులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకరిని ఎన్నుకొని అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్గా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఎక్కడో మండేసరికి సడన్గా కౌశిక్ రెడ్డిలో ఒక శుద్ధపోస నిద్రలేచాడు. ఆ శుద్ధపోస ఏమంటున్నాడో ఒకసారి మీరు వినండి. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు. కౌశిక్ రెడ్డి బాగానే ఉంది నువ్వు చెప్పింది. ఈ శుద్ధపూసల మాటలు చాలా బాగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ విషయం 2014 నుంచి దాదాపు 32 ఎమ్మెల్యేలని ఫిరాయించినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లేదా? ఇదే నీతి. అందరినీ రాజీనామాలు చేయించి మరీ తీసుకున్నారా మీరు? శుద్ధపూసల మాటలు మాట్లాడితే ఇప్పుడు ఎట్లా కౌశిక్ రెడ్డి? ఎర్రబెల్లి దయాకర్ ఏ పార్టీ? ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు వచ్చాడు కాదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదా మంత్రి? అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. సబితాంద్రారెడ్డి ఏ పార్టీలో ఎమ్మెల్యేకి గెలిచింది? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితాంద్రారెడ్డి మీరు తీసుకోలేదా? ఇక లిస్టు చెప్పమంటారా? మొత్తం తెలుగుదేశం పార్టీలో ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరినీ తీసుకోలేదా మీరు? ఇప్పుడు వచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడితే ఎట్లా? అండ్ ఇంకోటి, మీరు రోడ్డు మీద పడి కొట్టుకొని చస్తారా, తలల బగల కొట్టుకుంటారా, అది మీ ఇష్టం. మధ్యలో చీర తీసుకొచ్చి, గాజులు తీసుకొచ్చి, ఆ బొట్టు పెట్టుకొని అవన్నీ అరికపూడి గాంధీకి ఇస్తాను, నేను జెండా పంచుతానన్నా ఓకే, నీకేమన్నా ఉంటే నువ్వు వెళ్ళి చూపించుకో, ఆయనకి ఏమన్నా ఉంటే ఆయన చూపించుకుంటాడు. కానీ ఈ మధ్యలో చీర ఇచ్చి నువ్వు చీర కట్టుకో, నువ్వు దమ్ముంటే మగాడివైతే నువ్వు ఈ చీర కట్టుకో, అంటే నువ్వు అయితే నువ్వు వచ్చేసేయి మా పార్టీలోకి, లేకపోతే చీర గాజులు కట్టుకొని తిరుగంటే అంటే నీ దృష్టిలో ఆడవాళ్ళు అంత చీపా? రాజకీయాల్లో మీ పార్టీలో ఉండే నాయకులు లేరా? ఎమ్మెల్సీగా మీరే కవితను పెట్టలేదా? అంటే మీరు డైరెక్ట్గా కవితను తిడుతున్నారా? చీర కట్టుకునే ఆడవాళ్ళంటే తక్కువ చిన్న చూపా మీకు? చిన్న చూపా? రాజకీయ నాయకుల్లా బిహేవ్ చేయండి, ప్రజాప్రతినిధులాగా బిహేవ్ చేయండి, రోడ్డు సైడ్ రౌడీగాల్లాగా కాదు. ఇకపోతే అరికపూడి గాంధీ. అరికపూడి గాంధీ మీరు ఎమ్మెల్యేనా లేకపోతే ఈ వీధుల్లో కుస్తీలు పోటీలు చేస్తుంటారు చూసారా, కుస్తీ పడుతుంటారు రోడ్ల మీద, లేకపోతే ఈ రోడ్ రేజుల్లో చిన్నపిల్లలు ఈ నిబ్బీగాళ్ళు ఉంటారు, ఆ టైపా మీరు? అసలు ఒక ప్రజాప్రతినిధిలాగా బిహేవ్ చేస్తున్నారా? రోడ్డు మీదకి జనాలందరినీ తీసుకొచ్చి అసలు ఆ భాష ఏంటి? 3 సార్లు ఎమ్మెల్యే అంటే 2 సార్లు ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఇది 3వ టర్మ్ మీరు ఉంటున్న వ్యక్తి, మీరు ఒక సీనియర్ శాసనసభ్యుడు అని చెప్పుకుంటున్నారు. మీరు ఈ భాష వాడతారా? నువ్వు మగాడివైతే, నీలో మొగతనం ఉంటే నువ్వు మగాడివైతే రా అంటే సోనియా గాంధీ ఎవరు? మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరో? ప్రియాంక గాంధీ ఎవరో? కనీసం రెస్పెక్ట్ లేదా మీకు ఆడాలంటే? అంటే మీ దృష్టిలో మగాళ్ళు మాత్రం రాజకీయాలు చేయగలరు, ఆడవాళ్ళు రాజకీయాలు చేయలేరా? ఎవరు? ఇందిరాగాంధీ ఎవరు? ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఎవరో? మగాడా?
కాదు సార్, కొంచెం పద్ధతిగా మాట్లాడుకోవాలిగా, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలిగా. ఎదుటోడు పెంట తిన్నాడు అనుకోండి, మనం కూడా తింటామా? అలా అనకూడదు కదా. అండ్ ఇంకోటి, కౌశిక్ రెడ్డి మాట్లాడితే ఏమంటున్నాడంటే, రేవంత్ రెడ్డి చూపించిన దారే ఇది. రేవంత్ రెడ్డి మా కేటీఆర్ గారిని చీరగట్టుకొని బస్సు ఎక్కన్నాడు కదా, అందుకే నేను ఆయన దారిలోనే ఫాలో అవుతాను. ఆయన దారిలో ఫాలో అయ్యాడు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోవా మరి నువ్వు? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులు ఏదో దొరికాడని చెప్పి ఒక పుకారో నిజమో ఏదో ఉంది కదా. ఆయన నిజంగా దొరికాడా లేదా మనందరికీ తెలుసు. అది రేవంత్ రెడ్డి కాదో కూడా మనందరికీ తెలుసు. మరి ఆ పనులు చేయి. రేవంత్ రెడ్డి నుంచి నీకు ఇన్స్పిరేషన్ వచ్చేసింది కదా, ఆ పనులు చేయి, అవి కూడా చేయి. రేవంత్ రెడ్డి పెంట తింటావా? ఆంధ్రప్రదేశ్లోనే చిల్లర రాజకీయాలు, గలీజ్ రాజకీయాలు నడుస్తున్నాయి అనుకుంటే అంతకంటే దారుణంగా తయారవుతున్నారు. తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కంటే దారుణంగా తయారు చేస్తున్నారు.